2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆటవిక పరిపాలన నడిచింది. అరాచకాలు, అకృత్యాలు తప్ప గుడ్ గవర్నెన్స్ లేదు, పరిపాలన లేదు. కేవలం ఎక్కడ అప్పులు దొరికితే అప్పులు తీసుకురావడం, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని రాష్ట్రానికి సహజంగా వచ్చినటువంటి ఆదాయాన్ని కలిపి నేనేదో అరాకొరా సంక్షేమం కూడా పూర్తిగా ఇచ్చాడని నేనైతే చెప్పాను. ఎందుకంటే ఐ నో వెరీ వెల్ గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరిగింది, ఎంత జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఎంత ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 1,30,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టి రాష్ట్రానికేమో గడిచిన 5 సంవత్సరాల్లో ఇది సుమారు 7-8 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన సందర్భంలో ప్రజలకు ఎంత ఇచ్చాడనేది మేము ఒకసారి ఐ నో వెరీ వెల్. అయితే ఆ రోజు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ శాసనసభ్యుడి మీద లాంటి వ్యక్తి పైన మొట్టమొదటి కేసు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా పైన. అవును, నాతో పాటుగా పాపం మా కార్యకర్తలు కూడా 10 మంది ఉన్నారు, మా మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు. అలాగే మీరు అనేటట్టుగా ఎవరో ఎక్కడో యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కేసుని నా పైన మర్డర్ కేసుగా మార్చారు. నా పైన గడచిన 5 సంవత్సరాల్లో నేను ఏ ప్రాంతంకి వెళ్ళినా కేసులు పెట్టారు. 24 కేసులు పెట్టారు. ఇప్పటికి కూడా నేను ఒక 5-6 కేసులకి ఇంకా కోర్టులకు చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు కొంతమంది మా వాళ్ళ పైన రౌడీ షీట్లు పెట్టారు. అంటే కేసులు పెట్టడం, 2 కేసులు ఉన్నాయి కాబట్టి రౌడీ షీట్ పెట్టడం. నేను కూడా నా పైన కూడా రౌడీ షీట్ పెట్టారు. నా తోడబుట్టిన అన్నదమ్ముడు మా అన్నయ్య మీద పెట్టారు, అలాగే మా మేనళ్ళ మీద పెట్టారు, ఇంకా మా కార్యకర్తల మీద పెట్టారు, ఇంకా మా కొంతమంది నాయకుల మీద పెట్టారు. సో ఇప్పుడు వాటన్నిటి మీద కూడా చట్ట ప్రకారం, ఎందుకంటే అధికారం వచ్చింది కదా అని మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేము. అవును, అది తెలుగుదేశం పార్టీ విధానం కాదు. అవును, మేము బాధలను అయితే అనుభవించాం కానీ అప్పుడు మీకు వాళ్ళకి తేడా కూడా ఏముండదు. మనం కూడా జగన్మోహన్ రెడ్డి లాగే ప్రవర్తిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లాగే ప్రవర్తిస్తే మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? అవును, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలా ఆలోచన చెయ్యదు, ఆలోచించరు. దానికి అసలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు బేసిక్ ఆయనే ఒప్పుకోరు.